హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో కొత్తిమీర పుదీనా రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 15-20 పచ్చిమిరపకాయలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోనికి పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక కట్టలో సగం పుదీనాన్ని తీసుకున్నాను. పుదీనాను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా కొంచెంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీరని తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకుని దీనిలో వేసుకోవాలి. కొంచెం కొంచెంగా మొత్తం కొత్తిమీరనంతా ప్యాన్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకుని కొత్తిమీర అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కొత్తిమీరని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 3 టొమాటోలను ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొంచెం చింతపండుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని టొమాటోలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. టొమాటోలన్నీ బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత రోటిలోనికి పచ్చిమిరపకాయలను కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెంగా మెత్తగా మెదిగిన తర్వాత దీనిలోని కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని మళ్ళీ బాగా దంచుకోవాలి. తర్వాత దీనిలోనికి టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని కొంచెంగా మెత్తగా మెదిగేంత వరకు దంచుకుని దీనిలోనికి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా మెదిగేంత వరకు దంచుకోవాలి. కొత్తిమీర పుదీనా పచ్చడిని రోటిలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో కూడా చేసుకోవచ్చు. కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నట్లయితే బాగుంటుంది. చలికాలంలో ఈ పచ్చడిని తరచుగా తినడం వల్ల దగ్గు, జలుబులు తొందరగా రాకుండా ఉంటాయి. ఈ పచ్చడి అన్నంలోకి కాకుండా దోశలోకి, పెసరట్టు, ఇడ్లీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మెత్తగా మెదిగిన తర్వాత ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలోనికి కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిలోనికి కరివేపాకుని, ఎండుమిర్చిని యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని పచ్చడిని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. వేసుకున్న పచ్చడిని అంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నట్లయితే కొత్తిమీర పుదీనా రోటి పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.